నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అణుయుద్ధం ఆపా, కోటి మందిని కాపాడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చట్టసభల్లో నో వర్క్ నో పే, స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్. కూలిన ఆర్మీ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో ఆర్మీ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూలింది. ప్రయాగరాజ్ నగర శివార్లోని చెరువులో ఈ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూలింది. ఈ ఘటనలో 2 పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందగానే ఆర్మీ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చెరువులోని ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పైలట్లను బయటకు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆర్మీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అలాగే సంచలన వ్యాఖ్యలు చేశారు. నో వర్క్ నో పే అనే విధానం చట్టసభల్లోనూ రావాలని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా చట్టం చేయాలని, దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆయా విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే సంబంధిత అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సహా వారి వేతనాలు నిలిపివేస్తున్నారని అన్నారు. మరి తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సభకు రానప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అయ్యన్న తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని తానే నివారించారని, లేదంటే పరిస్థితి అణుయుద్ధానికి దారి తీసేదని మరోమారు పేర్కొన్నారు. తన 2వ విడత పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా వైట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయని, ఆ సమయంలో 8 విమానాలు కూల్చివేశారని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన దరిమిలా కేవలం 10 నెలల కాలంలో 8 యుద్ధాలను ఆపగలిగారని, అందులో భారత్ పాక్ యుద్ధం అత్యంత ప్రమాదకరమైందని, వారు అణుయుద్ధానికి సిద్ధమయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ఏడాది మే 10న భారత్ పాక్ కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి ఈ యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ ఇప్పటికీ 80 సార్లు పైగా చెప్పడం గమనార్హం. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని ట్రంప్ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం సింధనూరు సిరిగుప్ప మార్గంలోని కన్నారి క్రాస్ వద్ద మంగళవారం రాత్రి ఎదురెదురుగా 2 బొలెరో వాహనాలు బలంగా ఢీకొన్నాయి. వేగం దాటికి నడి రోడ్డుపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుల్లో కౌతాల మండలం మదిరకు చెందిన ఎరుకలు మల్లయ్య, కుంటనహల్ మల్లయ్య, గుడికంబాలి గిరి ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన బుడదొడ్డి సిద్దప్ప, కోసగి బసవరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి తిరిగి వస్తామని చెప్పి వెళ్లిన తమ వాళ్ళు విగత జీవులుగా మారటాన్ని చూసి కన్నీటి సందరమయ్యారు. రాత్రి తిరిగి వస్తామని చెప్పి కౌతాల మండలం మదిర, కుంటనహల్, గుడికంబాలి గ్రామాల నుంచి కొందరు సోమవారం రాత్రి సింధనూరుకు వెళ్లారు. అక్కడ మంగళవారం ఉదయం గొర్రెలు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. బొలెరో వాహనం మరమ్మతులకు గురవడంతో చేయించుకొని సాయంత్రం 8 గంటలకు స్వగ్రామానికి బయలుదేరారు. 10 కిలోమీటర్లు రాగానే ఎదురుగా వస్తున్న మరో బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన కన్నారి క్రాస్ వద్ద రహదారి నిర్మాణంలో ఉంది. ఓవైపు నున్నగా వేసిన దారి ఉండగా మరోవైపు పాతదారే గుంతలుగా మారింది. 2 వాహనాల డ్రైవర్లు నున్నగా ఉన్న వైపే పయనించి అవతలకు చేరాలనే కంగారులో వేగంగా వాహనాలు నడిపారు. దీంతో 2 పరస్పరం బలంగా ఢీకొన్నాయి. వాహనాలు వేగంగా నడపడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముదినేపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆర్య వైశ్యులకు, ఎన్డీఏ నాయకులకు పాదాలు కడిగి ముదినేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భక్తులు ఆర్య వైశ్యులు 116 రూపాయలు అమరావతికి సాయం చేద్దామనే కాన్సెప్టులో భాగంగా 100 మంది 116 రూపాయలు అమరావతి నిర్మాణానికి క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేశారు. మరియు 2 రోజుల్లో మరొక 100 మంది అమరావతి నిర్మాణానికి 116 రూపాయల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ డాక్టర్ మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేస్తూ మహిళా మండలందరూ కూడా తమ వంతు అమౌంట్ని స్కాన్ చేసి బదిలీ చేశారు.
ఏలూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 14 రోజుల క్రితం డెలివరీ అయిన ఓ బాలింతకు సరైన విధంగా కుట్లు వేయకపోవడంతో అవి విడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమాచారం అందుకున్న ఏలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి స్వయంగా ఆసుపత్రికి చేరుకొని బాధిత మహిళను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. అవసరమైన అన్ని పరీక్షలు చేసి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యానికి తావులేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళు కూడా డాక్టర్లు కొద్దిగా వచ్చి చూసే లోపుగా కూడా మరి మీ మీడియా సోదరులందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే లోపలికి పేషెంట్లు ఏదైతే మెటర్నిటీ వార్డులో ఉంటారో అక్కడికి అందరూ కూడా వస్తే వాళ్ళకి గాలి ఇన్ఫెక్షన్ సోకుతాయనే ఉద్దేశంతో మాట్లాడదామని చెప్పారు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్లే తప్పితే అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. డాక్టర్ గారు కూడా ఏమీ అవ్వదన్నారు. హెవీ యాంటీబయాటిక్ డోస్ ఒకటి ఇవ్వాలి, వాళ్ళు వెళ్తానన్నా కూడా 2 రోజులు ఉండండి అమ్మా అని చెప్పారు. వాళ్ళని కన్విన్స్ చేశారు. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఈ లోపుగానే మరి కొద్దిగా మీడియా వలన బయటికి రావడం జరిగింది. దానివల్ల నేను కూడా వచ్చి వాళ్ళ పేషెంట్లతో మాట్లాడడం జరిగింది. ఇందులో అసలు ఆ పేషెంట్లని రికమెండ్ చేసి నేను ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఏదైతే డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారో, డ్యూటీ నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాం. కొద్దిగా వాళ్ళు ఏదైతే ధైర్యం లేని పేషెంట్లకి, ఎందుకంటే రోజు నిరంతర కార్యక్రమం వాళ్ళు చూడటం, ఒక రోజున ఏదన్నా మీతో ఏదన్నా కొద్దిగా వాళ్ళ అసహనంతో ఉన్నప్పుడు మీరు కూడా విసిగించుగా ఉండాలని మీ మీడియా సోదరులు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తెల్లారు లెగితే వందల మందిని పేషెంట్లు వాళ్ళందరూ కూడా చూస్తుంటారు. మీరు కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వివరంగా ఏం జరిగింది అనేది అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళకు కూడా చెప్పాం. మీడియా వాళ్ళు మీరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏం ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదన్నారు. 2 రోజుల్లో అవన్నీ కూడా ఏదైతే పచ్చి ఉందో ఆ పచ్చి అంతా కూడా ఆరద్దని చెప్పారు. ఆ పేషెంట్ దగ్గర ఎవరైతే కంటిన్యూషన్గా ఉంటున్నారో ఎవరైతే ఆ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళని తాలూకోవాలని వాళ్ళని ఉండమని చెప్పాం. అలాగే డ్యూటీ నర్సుకి కూడా చెప్పాం. తప్పనిసరిగా 2 రోజుల్లో వాళ్ళకి ఏం అపోహలకు గురవ్వకోకుండా, ఆ పేషెంట్కి ఏం ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఈ విషయం నాకు తెలియని వెంటనే నేను రావడం జరిగింది. అలాగే మీడియా వాళ్ళకేను డాక్టర్ గారికి ఏదైతే డిస్కషన్ జరిగింది కూడా అది క్లియర్ చేయడం జరిగింది. ఇదే కాదు, గతంలో కూడా ఇలాంటి చాలా కూడా ఉన్నాయి, కానీ వెలుగులోకి వచ్చిందంటే మరి మీరు కూడా ఏం చేయాలి? మీరు మీడియా వాళ్ళు చేయవలసిన బాధ్యత ఏంటంటే దాన్ని ఎలాగ మోటివేట్ చేసి పేషెంట్ని రక్షించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మీరు ఎప్పుడైనా సరే మీకు నేను అందుబాటులో ఉంటాను. డెఫినెట్గా సూపరింటెండెంట్ గారు అవ్వచ్చు, డ్యూటీ డాక్టర్లు అవ్వచ్చు, మీరు వాళ్ళని మీరు ఇబ్బంది పడుతున్నారమ్మా మీరు చేయండి అనేది. ఎందుకనంటే వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత మీది కూడా ఉంది. మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు కాబట్టి ఆ భయం దృష్టిలో వాళ్ళు ఏమంటారంటే మీరు ఏం తెస్తున్నారు ఏంటనేది కొంచెం వాళ్ళు అడిగి ఉండొచ్చు. కానీ మీరు చేయవలసిన బాధ్యతని మీరు వాళ్ళకి చెబితే డెఫినెట్గా వాళ్ళు మీకు సహకరిస్తారు. మీడియా అంటే ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఏదైనా ఇబ్బంది జరుగుద్దామో అనే భయం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మీరు గబుక్కుని ఇక్కడ ఈ విధంగా జరిగిందని ఉత్తిన స్ట్రోలింగ్ వేస్తే వాళ్ళకి ఇబ్బందికరమైన, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తుల్లో వాళ్ళు ఇబ్బంది పడే రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమంలో భాగంగా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని వడ్డీ లేని రుణాలలో భాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 365 స్వయం సహాయక సంఘాలకు 1,36,62,586 రూపాయల చెక్కులను అందజేశారు. అంతేకాక సూర్యాపేట జిల్లాలోని 109 మంది దివ్యాంగులకు 1,09,00,00,000 రూపాయలు వ్యయం చేసే దివ్యాంగుల పరికరాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత మహిళలతో పాటు పట్టణ ప్రాంత మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేస్తోందని చెప్పారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. సరే, ఈరోజు అక్కలు చెల్లెళ్ళు మీ విషయంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న విషయం మీకు తెలుసు. మరి ఈరోజు కేవలం వడ్డీ లేని రుణాల కింద, మీరు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల కింద ఆ వడ్డీ భారం మన కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. దాని కింద ఈరోజు 365 సంఘాలకి, మహిళా సంఘాలకి వడ్డీ భారం కింద ప్రభుత్వం భరిస్తుంది. ఆ వడ్డీ 1,36,00,000 చెక్కు ఇవ్వడం జరుగుతుంది. అదే 912 సంఘాలు మొత్తం 272 కోట్లు మీకు బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు పొందారు. అదేవిధంగా స్త్రీనిధి సంస్థ ద్వారా రుణాలు పొందిన సంఘాల సంఖ్య
785. మరి మీకు 32,67,00,000 ఇవ్వడం జరిగింది. స్వయం ఉపాధి పథకం కింద రుణాలు పొందిన వారి సంఖ్య 187. మీకు 1,90,70,000 రూపాయలు ఈ స్వయం ఉపాధి పథకం కింద మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ప్రత్యేకంగా ఈరోజు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిని దివ్య గారితో మాట్లాడి హుజూర్ నగర్లో మా అక్కలు చెల్లెళ్ళకు కూడా మున్సిపాలిటీలో అందరికీ తిరుపతి జిల్లా రేణిగుంట కరకంబాడి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 150లో అక్రమ ప్లాట్లు టీడీపీ నాయకుల అండదండలంటూ కొండని తవ్వేశారంటూ ఓ పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని టీడీపీ సీనియర్ నేత బుచ్చినాయుడు ఖండించారు. ఇక కరకంబాడిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ కథనానికి ఎలాంటి ఆధారాలు అధికారిక రికార్డులు లేవని రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్క టీడీపీ నాయకుడైనా అక్రమ ప్లాట్లు లేదా భూకబ్జాలకు పాల్పడ్డట్టు నిరూపిస్తే రేణిగుంట నడిబొడ్డులో సాష్టాంగ నమస్కారం చేస్తామని సవాల్ విసిరారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని తెలిపారు. ఆధారాలు లేకుండా ప్రతిష్టను దెబ్బతీసే వార్తలు జర్నలిజం కాదని, భూములపై సందేహాలుంటే రెవెన్యూ రికార్డులు పరిశీలించి నిజాలు రాయాలని సూచించారు. ఇంటి నిర్మాణం కోసం స్థానికంగా ఉన్నటువంటి కొండపై ట్రాక్టర్ సహాయంతో ఓ ట్రాక్టర్ రాయిని తీసుకున్నామే కానీ ఎలాంటి ప్లాట్లను నిర్మించలేదని తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ చేశాడు టీడీపీ నాయకుడైన వాడు బుట్ట తొవ్వి అంకనం 50,000 లెక్కన అమ్మినాడు అని మా పిల్లకాయలు ఎవరైనా సరే టీడీపీ నాయకుడు అనేవాడు టీడీపీ అనేవాడు ఎవరు అమ్మినా దీన్ని మీడియా పూర్వకంగా చెప్తున్నాను, నాకు నిరూపణ కావాలా. ఈరోజు పేపర్కి వచ్చింది, చెప్పిన గతంలో కూడా ఈ విధంగా లేనిపోని ఆరోపణ చేస్తున్నారు కొన్ని ఈటీపీ ఛానల్ అనేది. ఏదేదో ఎప్పుడో పెట్టేది దాని ఒక భూతత్వం మారా చూపిస్తున్నారు. ఈ 2 ఏళ్ళు మా గవర్నమెంట్లో ఏడైనా సరే ఎక్కడ ఒక ప్లాటు 2 ప్లాట్లు 10 ప్లేట్లు ఏడైనా కబ్జా చేసుంటే నేను ఈ సవాల్కి సిద్ధం. అది నిరూపించగలిగితే నేను రేణిగుంట టౌన్లో వచ్చి గాంధీ బొమ్మ కాడ నిరూపించి చేస్తే గాంధీ బొమ్మ కాడ ఈ ప్రెస్ మీట్ పెట్టిన దానికి నాది తప్పయింది అని నేను సారీ చెప్పగలుగుతా. నిరూపించలేదంటే ఈరోజు పేపర్కి వచ్చింది, నిరూపిస్తే నేను కాదు మా వాళ్ళు ఎవరైనా సరే మేము 100 మంది ఉన్నాం. నాయకుడు లీడర్ అనేవాడు 50 మంది 100 మంది ఉన్నారు టీడీపీ నాయకులు అనేవాళ్ళు. దాన్ని నిరూపిస్తే నేను రేణిగుంట నట్టి బజార్లో వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టింది తప్పు మీడియా అందరికి చెప్తా. దీన్ని నిరూపించకపోతే ఈ రాత్రలో రాసిన వాళ్ళు ఏం సమాధానం చెప్పాలా లేదు, దీని మీద నేను ఎంత దూరమైన పోతా. ఇప్పుడు మా పార్టీ ఆఫీస్ కాడికి పోండి, ఇది పార్టీ ఆఫీస్ మంగళగిరి నుంచి ఫోన్, దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ఇప్పుడు వాళ్ళు ఏదో పెన్ను ఉండదని రాసేస్తున్నారు. పెన్ను ఉన్నదని రాసేస్తే ఇప్పుడు కొండ లెవెల్ చేసి లేవుట్టేసి అంకనం 50,000 అన్నారు. ఆ పేపర్ పార్టీ ఆఫీస్ కాడికి పోయింది, పార్టీ ఆఫీస్ కాడి నుంచి ఫోను. ఇవి పార్టీ ఆఫీస్కి పోతే గత ప్రభుత్వంలో ఏమి జరిగింది ఏం పట్టింది తెలుసు. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 15 ఎకరాలు ప్లాట్లైస్ అమ్మినారు. మరి ఆ రోజు ఏం చేసింది ఈ పేపరు? ఆ పొద్దు ఆడిపోయిన పెన్ను ఆ గవర్నమెంట్లో ఏడాడేసింది, మండలంలో వేసింది. ఆ పేపర్కి తెలుదా? లేదు. ఆ పొద్దు మీరు కబ్జా చేసినారు. మీరు కబ్జా చేసి పేదలకు అమ్మినారు. 10 లక్షల ప్లాటు 5 లక్షల ప్లాట్ అని. ఈ రోజు అవిటి కొట్టే వాళ్ళు కొంపలు కూలిపోయి నడి బజార్లో పడిపోయి ఉన్నారు. ఈ రోజు ఏం చేస్తారంటే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కొట్టలేదంటారు. తప్పు చేసేది మీరే, మళ్ళీ దానికి అవి కొట్టలేదని మీరేనా? ఎట్లా మీకే సరిపోతా ఉంది ఇది. కానీ ఇది మాత్రం చాలా తప్పు. యా గవర్నమెంట్లో ఇప్పుడు మాకు ఈ 2 ఏళ్ళ గవర్నమెంట్లో కరకంబాడి పంచాయతీ అన్నారు.
ఆ గుట్టలంతా ఎప్పుడు రోడినట్టు, ఈ రోజు రోడినట్టు కాదు. ఇప్పుడు కరకంబాడులో ఏమన్నా ఒక ట్రాక్టర్ ఉన్నాయి, ఏమన్నా ఇల్లు కట్టుకుంటే 2 ట్రిప్పులు మట్టి తోలుకోవాలా, నువ్వు కట్టుకున్నా నేను కట్టుకున్నా ఎవరు కట్టుకున్నా ట్రాక్టర్ 2 ట్రిప్పులు కావాలంటే ఎత్తుంటాడు. అట్టెవడన్నా ఎత్తుకొని నాటి ఫోటోలు పెట్టుకొని మీరు గతంలో ఎప్పుడో తీసినట్టు పెట్టుకొని కబ్జా చేసి లేవొట్టేసి 50,000 అంకరం. మరి నాకు ఇది నిరూపణ కావాలా, నిరూపణ కాకపోతే నేను ఆ పేపర్ మీద దాని యజమాని మీద నేను పోతా. ఇప్పుడు వేసేసినారు, దీనికి ఎవరు మా నాయకులకు సమాధానం. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నేటి నుండి మేడారంలో మొదలైన మొదటి ఘట్టం మండా మెలిగే కార్యక్రమంతో జాతర ప్రారంభం. అమ్మవారి పూజా సామాగ్రి శుద్ధి చేయనున్న ముత్తైదువలు. ఇక మండమెలిగే పండుగతో కోయ రాజ్యంలో ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఉండకుండా చూడటమే లక్ష్యం. వెదురు బొంగు ముళ్ళకర్రలకు మామిడాకు కట్టి కన్నెపల్లి సారలమ్మ ఆలయం నుండి మేడారం వరకు పచ్చని తోరణాలను కట్టి అలంకరిస్తారు. మధ్యాహ్నం సారలమ్మ గుడి నుండి పూజా సామగ్రిని మేడారం సమ్మక్క గద్దె వరకు చేరుకుంటారు పూజారులు. అమ్మవారి గద్దెలపై అలంకరించి రాత్రంతా డోలు వాయిద్యాలతో కొలుచుకుంటూ జాగారం చేస్తారు. మరుసటి రోజు సారలమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి సారలమ్మ వారికి కోయ సాంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించుకొని సారలమ్మ అమ్మవారు అనుమతిని తీసుకుంటారు. ఈ నేపథ్యంలో 2 రోజులు మేడారంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచన సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నాయి. చేశారు. ఇంకా రోజుల్లో రాబోతుందంటే అన్ని వల్ల ఉత్సవాలకి చాలా రేపు వారిని పాటు ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజలపైన. నమస్కారం అండి, నా పేరు అరుణ్ కుమార్. ఈ ఆలయ శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించడం జరుగుతుంది. అదేంటంటే గత జాతరతో పోలిస్తే ఏంటంటే ఈ జాతర ఆదివాసీలు ఆచారాల ప్రకారము ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టారండి. ఇక్కడ ఏంటంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ గుడిలో ఏంటంటే 7,000 పైచిలుక బొమ్మలు ఆదివాసీల జీవన విధానాన్ని ఉట్టిపడేలా అమ్మవారి చరిత్ర, సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పదవిరాజు చరిత్ర, అట్లాగే ఈ పూజారుల చరిత్రని ఈ గుడి ప్రాంగణంలో మనం చూడవచ్చు. అంటే సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పదవిరాజు గడ్డలు వరుస క్రమంలో పెట్టాము. ఎందుకంటే అటు ఇటు వచ్చే భక్తులకు అందరి దర్శనం కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నామండి. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయినాయి. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు మంచినీళ్ళైనా కానీ మెల్లిగడ్డలైనా కానీ ఇటు రోడ్లు కూడా అన్నీ దాదాపుగా పూర్తయినట్టే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే టీవీలలో ఎక్కడ చూసినా కూడా కొన్ని ఇష్యూస్ చేస్తున్నారు. అంటే ఆదివాసీ జీవన విధానము మొత్తం ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఏం తీసుకున్నా కూడా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఎవరైనా ఎప్పుడన్నా ఇట్లాంటి ఇష్యూస్ చేసినప్పుడు ఒకసారి సంప్రదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి గద్దెల పునర్నిర్మాణ కార్యక్రమం చివరి అంకంకి చేరుకున్నాయి. ఒక 90% 90% పూర్తయింది. ఒక 10% మాత్రమే ఉన్నాయి. మరి మంత్రులు పొంగులెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, ఈ నెల 10 వరకు పూజారులకు మరి ప్రాకారాన్ని గద్దెలను అప్పగించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే కాంట్రాక్టర్లు, అధికారులు అందరూ కలిసి సాధ్యమైనంత వరకు 10వ తారీఖులోకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1-2 రోజులు అటు ఇటు అయినా కానీ కనీసం మన సంక్రాంతి పండుగ వరకు 14వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో అప్పగించాలని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అధికారులను కావచ్చు, మంత్రులను అడుగుతున్నాం. ఎందుకంటే 14వ తారీఖున నాడు ఒక కార్యక్రమము నిర్వహించాల్సిన మొదటి ఘట్టంలోని భాగంగా చేయవలసి ఉన్నది. కాబట్టి మరి అప్పటి వరకు మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాం. మాకు కూడా కొద్దిగా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆ లోపల కూడా అయిపోతాయనేది చూస్తున్నాము. ప్రతిరోజు వచ్చి ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని మేము కూడా ఆశిస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం వివిధ గ్రామాల నుంచి కూలీలు వలసబాట పట్టారు. పశ్చిమ ప్రాంతమైన కౌతాల మండలం నుంచి నిత్యం 4 నుంచి 5 వాహనాల్లో గుంటూరు, పల్నాడు జిల్లాలకు వలసబాట పడుతున్నారు. పొదలకుంట గ్రామం నుంచి మంగళవారం ఒక లారీ, 2 బొలెరో వాహనాల్లో సుమారు 200 కుటుంబాలు పిల్లా పాపలతో వలస వెళ్లాయి. వల్లూరు గ్రామం నుంచి 30 కుటుంబాలు పల్నాడు జిల్లాకు బయలుదేరాయి. అక్కడ చేరాయి మిర్చి కోతకు వెళ్తున్నట్లు వారు తెలిపారు. ఎముకలు కొరికే చలిలో వలస వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కదిలిన వలస బండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అణుయుద్ధం ఆపా, కోటి మందిని కాపాడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చట్టసభల్లో నో వర్క్ నో పే, స్పీకర్ అయ్యన్న సంచలన కామెంట్స్. కూలిన ఆర్మీ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.